హాయ్ అండి. ఈరోజు పోహా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ఆనియన్ అయితే చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి తీసుకున్నాను. అదే విధంగా క్యారెట్‌ని కూడా కట్ చేసేసుకున్నాను. ఒక పాన్ పెట్టేసేసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్‌లు అయితే ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కాక మనం తాలింపు గింజలైతే యాడ్ చేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి. అదే విధంగా కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి. దీంట్లోకి పచ్చిపప్పు కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పచ్చిపప్పు అయితే వేయలేదు. తాలింపు గింజలైతే వేగినాక ముందుగా అయితే క్యారెట్ ముక్కలనైతే వేసేస్తున్నాను. క్యారెట్ అయితే కొంచెం వేగటం లేట్ అయిద్ది కదండీ! అందుకని చెప్పేసేసి తాలింపు వేగిన వెంటనే క్యారెట్ ముక్కలైతే వేసేసాను. క్యారెట్ ముక్కల్ని వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా కలిపేసేసుకోవాలి. పోహాలోకి ఒక్క క్యారెటే కాదండి, బీన్స్, పొటాటో వేస్ట్ చేసుకున్న చాలా టేస్ట్‌గా ఉంటది. ఈ విధంగా క్యారెట్, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా యాడ్ చేసినాక ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ఒక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసాను. ఆనియన్స్, క్యారెట్ అయితే వేగేలోపు పోహానైతే ఒకసారి అయితే వాష్ చేసేసుకొని పెట్టేసేసుకుందాము. ఈ విధంగా పోహాని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం వాటర్ అయితే పోసుకొని 1, 2 టైమ్స్ అయితే వాష్ చేసేసుకోవాలి. పోహాని నానబెట్టాల్సిన అవసరం లేదండి. వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 2 టైమ్స్ అయితే వాష్ చేసేసుకొని నీళ్ళు ఏమీ లేకుండా పక్కన పెట్టేసేసుకోవాలి. వీటినైతే ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. క్యారెట్, ఆనియన్స్ కూడా వేగిపోయినాయి కదా! ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టేసేసుకున్న పోహాను కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. పోహాని వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పోహాని, పసుపుని వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. నేను దీంట్లోకి ఆల్రెడీ పచ్చిమిర్చిని వేశాను కదా! అందుకని చెప్పేసి కొంచెం కారమే వేసుకున్నాను. కారం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. చూశారు కదా! చాలా సింపుల్‌గా అయితే పోహా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. ఈ విధంగా పొడి పొడిగా ఉంటే చాలా బావుంటదండి టేస్ట్ కూడా. పోహాని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా కానీ, నైట్ డిన్నర్‌గా కానీ హ్యాపీగా తినేయొచ్చు. ఈ విధంగా తక్కువ టైంలో టేస్ట్‌గా పోహా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.